మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం జీవన ఆనందం. ఆనందం అనేది ఎవరికి వారు అనుభవించే అద్భుతమైన మానసిక అనుభూతి. మనిషి పుట్టింది మొదలు చివరి వరకు ఆనందం కోసం ఎన్నో విధాలుగా ఆరాటపడుతూ ఉంటాడు. అది తనలోనే ఉందన్న అసలు రహస్యం తెలియక ఎక్కడెక్కడో వెతుకుతూ ఏవేవో కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఈ ఆనందం సాధారణ సంతోషానికి ఒక మెట్టు పైనే ఉంటుంది. సంతోషం పడిలేచే తరంగం లాంటిది. అది క్షణికం. చాలా వరకు బాహ్య ప్రపంచపు ఆకర్షణల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆనందం ఒక అపూర్వ మానసిక స్థితి. మనకు మనం అనుభవించే అలౌకిక భావన. అదో ప్రశాంతమైన సరస్సులాగా నిశ్చలంగా ఉంటుంది. ఆనందం వలనే పరమ సుఖం దక్కుతుంది అంటారు దైవజ్ఞులు. ధ్యానం వల్ల, సాధన వల్ల మాత్రమే ఈ సచ్చిదానందం సిద్ధిస్తుంది. ఎవరైతే పనిని దైవంగా భావించి కార్యోన్ముఖులవుతారో వారిని మాత్రమే ఆనందం వెన్నంటి ఉంటుంది. ఏదైనా మంచి జరిగినప్పుడు మనలో కలిగే ఆనందం వేరు. అది ఎదుటివారితో పంచుకోదగింది. అప్పుడది రెట్టింపు అవుతుంది కూడా. ఆనందంగా ఉండేవారి దగ్గరికి ఉత్సాహం, శక్తి, ఆసక్తి, పట్టుదల మొదలైన గుణాలన్నీ వచ్చి చేరతాయి. మనం ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవిస్తాం. అది దానం కావచ్చు, సాయం కావచ్చు. దానగుణంలోంచి ఉత్పన్నమయ్యే ఆనందం ఉదాత్తమైనది. ధనమే కాదు, జ్ఞానం, శ్రమ, సమయం ఏదైనా ఇతరుల కోసం వెచ్చించవచ్చు. ఇవ్వగలిగే శక్తి గొప్పది. స్వార్థరహితమైన ఆనందాన్ని సృష్టించుకోవడానికి మాటల్లో, చేతల్లో కరుణ చూపించడానికి కొత్త అవకాశాలను మనమే వెతుక్కోవాలి. ఇతరుల ఆనందంతో తాదాత్మ్యం చెందడం మనసుకు నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుందని బుద్ధ భగవానుడు బోధించేవారు. ఆనందం అనర్విచీయమైన అనుభూతి. దీన్ని తెలుసుకోలేని మనిషి తన ఆనందాన్ని సదా పక్కనే ఉన్న ఏదో ఒక దుఃఖంతో కప్పివేస్తూ ఉంటాడు. అసలు ఆనందం అనేది భౌతికమైనది కాదనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. మంచి పనులు చేస్తూ పరోపకారిగా ఇతరులకు అండగా ఉండడంలోనే జీవన ఆనందం ఉందని గ్రహించాలి. అది గ్రహించిన నాడు మనిషి ఆనందో బ్రహ్మగా జీవిస్తాడు. సత్యమేవ జయతే. మీ రాజా.